అందరికీ నమస్కారం. ఈరోజు ఆత్మకూరు సంగం మండలంలోని మన ఎస్ఐ ఆఫీసు వెనక ఉండే అంగన్వాడీలో ఉన్నాం. ఇక్కడ 2 అంగన్వాడీలు కలిపి కుదించి చాలామంది పిల్లల్ని ఒకే అంగన్వాడీలో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక అంగన్వాడీకి ఇళ్ళు దొరక్క లేకపోతే ఫెసిలిటీ లేక మరి బిల్డింగ్ లేక లాస్ట్ టైము సాక్షాత్తు మన ఐటీ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి బర్త్డేకి వచ్చినప్పుడు ఇక్కడ ప్లేట్లు గ్లాసులు మన తెలుగుదేశం నాయకులంతా పంపిణీ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ టీచర్స్ 2 అంగన్వాడీలు కలిపి ఉన్నాయండి, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, కొద్దిగా పరిష్కారం చూపండి అంటే తెలుగుదేశం నాయకులు మరి ఇక్కడ ప్రస్తుత సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస్ యాదవ్ గారు, బాణా శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మన బాబు గారు, వీరంతా కూడా ఇంకా కొంతమంది నాయకులు కూడా ఈ అంగన్వాడీకి మనం ఖచ్చితంగా పరిష్కారం చేయాలా అనే ఉద్దేశంతో టీచర్ని బిల్డింగ్ చూడమనడం జరిగింది. ఆవిడ బిల్డింగ్ దగ్గరలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అది కూడా మనం చూద్దాం. సో మన తెలుగుదేశం ప్రభుత్వం మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ సమస్యని తీసుకెళ్ళి కొంత టైము బాడుకి వేరే బిల్డింగ్లో ఉన్నా కూడా తర్వాత దీనికి పరిష్కారం కింద ఒక బిల్డింగ్ ఏదన్నా గవర్నమెంట్ తరపున ఏమన్నా చేయొచ్చామో మన మంత్రివర్యుల సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరుగుతుందండి. ఇందాక మనం పాత అంగన్వాడీలో 2 కుదించి పెట్టామని చెప్పాం కదండి. అక్కడి నుంచి పిల్లల్ని ఇక్కడ టెంపరీగా కనీసం ఒక 1 ఇయర్ అన్న ఇక్కడ ఉంటే తర్వాత మన ప్రీతమ నాయకుడు మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళి మండల నాయకులంతా ఆయనతో మాట్లాడి ఈ అంగన్వాడీ బిడ్డలకు ఏదన్నా మరి పరిష్కారం చూపుతారనేసి కొత్త బిల్డింగ్ ఏదైనా ఏర్పాటు చేసేదానికి తీసుకొస్తాము. అట్లాగే ఈ లోపల ఈ బిల్డింగ్కి 2500 పైచీలకు అమౌంట్ బాడుగో ఉంది ఇంతకుముందు, ఇప్పుడు కూడా కావాలంటున్నారు. దాన్ని మన టీచర్ గారు కోరిన మేరకు మన మండల నాయకులు అందరూ కూడా ఆ ఓనర్తో మాట్లాడి 2000కే దీని పసిబిడ్డల కోసం ఇవ్వండి అని చెప్పి అడగడం, మరి నాయకులంతా కూడా అండగా నిలిచి బిడ్డలకి బాడుగ తగ్గించే విధంగా పరిష్కారం చూపారు. దీన్ని మంత్రివర్యుల దగ్గరికి తీసుకెళ్ళి త్వరలో బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసేది అవకాశం ఏదన్నా ఉంటే అది కూడా మాట్లాడి చూపడం జరుగుతుందండి. నమస్కారం.